హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజా వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే సండే అండి. సండే రోజున వ్లాగ్తోనైతే వచ్చేసానండి మీ ముందుకు. అలాగే నేను షాపింగ్కి ఇంకా చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఆ పనులు కూడా మీకు ఈ విధంగా వీడియో రూపంలోనైతే చూపిస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనకి టైం ఎంత అయిందంటే 6:30 అయితే అయిందండి. 6:30 అయింది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే నేను రెడీగా అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈరోజైతే ఇడ్లీయే పెడుతున్నామండి. అసలు ఇడ్లీ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వం, కానీ ఇంకా ఈరోజైతే మాత్రం ఇంకా ఇడ్లీ తప్పదు అన్నట్టుగా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఒక పక్కన బిర్యానీ అయితే చేస్తున్నానండి, దమ్ బిర్యానీ. సండే స్పెషల్ కదండి, మరి ఇంకా మనకి నాన్ వెజ్ లేనిదే ఇంకా ముద్ద దిగదన్నమాట. అందు గురించి అని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. నేను రైస్ని అయితే మాత్రం ఈ విధంగా నేను కలుపుకొని వేసుకుంటానండి. కొన్ని కొన్ని వాటిలలో మాత్రం నానబెట్టేసి వేస్తాను. అందుకే బిర్యానీ రెసిపీ కావాలి, చికెన్ రెసిపీ కావాలంటే కనుక మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు చూసేయండి. అలాగే చూశారు కదా, బిర్యానీ కూడా చేసేసుకున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదండి. అల్లుడు, కూతురు, కొడుకులు వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండడం వల్ల ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నానండి. అందులోని రేపొద్దున మా పిల్లలు అత్తగారింటికి అయితే వెళ్ళిపోతుందండి మా పాప. ఇంకా అందు గురించి అని చెప్పేసి ఈరోజు చిన్నది షాపింగ్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా హడావుడిగా పని అయితే మొదలు పెట్టేశాను. అలాగే ఒక వాయి అయితే ఇడ్లీ దింపేశానండి. ఇంకా రెండో వాయి కూడా పెట్టేసుకున్నాను. అదేంటో తెలియదండి, పిల్లలు అత్తగారింటికి వెళ్తున్నారు అని అంటేనే అదొక బాధగా అయితే ఉంటుంది కదండి. ఏ ఆడపిల్లలమైనా అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళవలసిందే, అత్తగారింటి దగ్గర నుంచి అమ్మగారింటికి అయితే రావాల్సిందే. అలాగే నేనైతే చికెన్ కర్రీ కూడా ఇలా వండేసుకున్నాను. షాపింగ్కి అయితే వెళ్తున్నాము, ముగ్గురం కలిసి బయలుదేరి మేము ఇలాగ ఇంట్లో నుంచి బయలుదేరామండి. వంట అది చేసేసాను, బిర్యానీ, టిఫిన్లు ఇంక ఇవన్నీ చూపించలేదండి మీకు. అవన్నీ చేసేసుకొని ఇలా బయలుదేరే అనకాపల్లి ముప్పన షాపింగ్ మాల్కి అయితే ఇలాగ వచ్చేసామండి. ఇక్కడ చూస్తుంటే సేమ్ అండి, మొన్నట్లాగానే మన వీడియోలో చెప్పాను కదా, అలాగే నగలు చూస్తుంటే మాత్రం ఎంత బాగున్నాయోనండి. మనం ఆడవాళ్ళం నిజంగా ఎన్ని నగలు వేసుకున్నా సరే అలాగే ఉంటుంది కదండి. అలాగే ఆ బొమ్మలకు పెట్టినవి అన్నీ కూడా నేను చూసుకొని చక్కగా ఆనందపడ్డాను. అలాగే మా పాప, నేను, మా అల్లుడు ఇలాగా షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఈరోజు సండే కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు, లేకపోతే మాత్రం అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ. మనకి నచ్చిన శారీస్, బ్లౌజ్ పీస్లు ఇంకా మొత్తం ఏ టు జెడ్ ఉంటాయండి ఇక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అన్నీ కూడా బాగుంటాయండి. చీరలు చూస్తుంటే మాత్రం ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఈరోజు నా షాపింగ్ అయితే కాదు కదండి. నా షాపింగ్ అయితే అలా కొనేసేదాన్ని పాప కోసం అయితే. మరి పండక్క వచ్చారు కదండి, బట్టలు పెట్టి పంపించాలని చెప్పేసి అయితే ఈ విధంగా నేను బట్టలు అయితే కొంటున్నానండి పాపకి, అల్లుడికి. ఇదిగోండి, ఈ చీరలు చూసారా ఎంతైతే బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయండి. పిల్లలు కట్టుకుంటే ఈ ఫ్యాన్సీ చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి. వైట్ బ్లౌజ్ వచ్చిందండి, అంటే వైట్ అంటే మిల్క్ క్రీమ్ అన్నది కలర్ అయితే వచ్చిందండి. దానికి తోడు ఇది పస్తా కలర్ ఏదో వచ్చిందండి. మొత్తానికి ఆ కలర్లు మాత్రం చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి కట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇది పైతాని. ఇవన్నీ కూడా ఆల్రెడీ నాకు ఈ శారీస్ ఉన్నాయని నేను తీసుకోలేదండి. ఇవి మాత్రం బాగుంటాయి, కానీ మా పాపని ఒకటి చూడు ఒకటి చూడు అని అంటే నాకు ఇవ్వద్దు అవద్దు అని చెప్పేసి అస్సలు చాలా బుర్ర అయితే తినేసిందండి. నేనేమన్నా పెద్దదాన్న పెద్ద పెద్ద చీరలు తీస్తున్నావు అని చెప్పేసి అలా తీయించామండి. ఇక్కడే మాకు టైం అంతా ఒక గంట వరకునైతే గడిచిపోయింది. ఇవిగోండి, మీరైతే చూస్తారని చెప్పేసి ఇవైతే నేను పెడుతున్నాను. ఈ శారీ మాత్రం చాలా బాగుందండి. దీనికి టసల్స్ మాత్రం చక్కగా ఇచ్చి చాలా బాగుంది ఈ శారీ. ఈ శారీ వెళ్ళినప్పుడు నేనైతే తీసుకుందామని అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకు షాపింగ్ కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటే నాకు ఇంకా పిల్లలు ఇంకా మిర్రిని చూసేస్తారని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. ఇవి కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ పై ఫ్లోర్లోని అన్ని డిజైన్ చూసిన తర్వాత మళ్ళీ కింద కౌంటర్కి అయితే ఇలాగ వస్తున్నామండి. కిందన కూడా చాలా చీరలు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి, మోడల్స్ ఉన్నాయని అంటే ఇంకా మంచి మంచి కలర్స్ అవన్నీ ఉంటాయి కదండి. ఇంకా అక్కడికైతే నేను కిందకి వెళ్ళి తీసుకుంటున్నాను. ఇక్కడైతే 50%, 20% నైటీలు ఇవన్నీ చాలా మట్టుకున్నాయండి. ఇదేంటో నాకు ఇవన్నీ చూసినా కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అలాగా
బొమ్మలకు పెట్టిన చీరలు నగలైతే చాలా నచ్చుతాయండి నాకు ఎందుకన్నా కానీ. వాళ్ళు కట్టుకున్న ఆటికి కడితే లుక్ వస్తుందో తెలియదా కానీ మనం కట్టుకుంటే అంత లుక్ ఎందుకు రాదో అని అనిపిస్తుందండి నాకైతే. ఇదిగోండి శారీస్ ఎంత బాగున్నాయో చూసారా అసలు. ఇవైతే పిల్లలు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళిళ్ళలోకి చక్కగా అయితే కట్టుకోవచ్చండి. రీజనబుల్ రేట్లలోనైతే ఉన్నాయి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి, మామూలుగానే మేము షాపింగ్ అయితే చేస్తున్నాము. ఆఫర్లోనే ఉన్నాయి, మామూలుగా కూడా ఉన్నాయండి శారీస్. ఇవిగోండి ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి. ఇదైతే పీకాక్ కలర్ అండి. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఈ కలర్ మాత్రం నాకు చక్కగా కనిపిస్తుందండి, మంచి మంచి డిజైన్స్తోని బార్డర్స్తోని. ఇక్కడైతే అన్నానండి వీళ్ళని వీడియో తీసుకోవచ్చానంటే తీయండి పర్వాలేదు, దేనికి అన్నారండి, యూట్యూబ్ కోసం అని అంటే తీసుకోండి మేడం పర్వాలేదు అని అన్నారు. ఇంక అందు గురించి అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా చూపించాను. ఇదివరకు తమ్ముళ్ళు అయితే ఉండేవాళ్ళండి, ఈసారి ఆ తమ్ముళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ లేరండి. వాళ్ళు ఈరోజు సెలవంట ఆ తమ్ముడికి, అందుకనే రాలేదు వాళ్ళిద్దరూ కూడా. ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే చీరలన్నీ చక్కగా ఒకటి 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 చూపిస్తున్నారు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. అనకాపల్లిలో కనుక ఎవరన్నా ఉంటే, ఈ లోకల్లోనే ఎవరన్నా ఉంటే కనుక వెళ్ళి తీసుకోండి, బాగున్నాయి చీరలన్నీ బాగున్నాయండి. ఇక్కడ మనకి నచ్చిన కలర్లు కావాలన్నా, విడిగా కావాలన్నా, ఏ రకంగా మంచి చీరలు కావాలన్నా అన్నీ కూడా తక్కువ క్వాలిటీలో ఉన్నాయి, తక్కువ రేట్లలో ఉన్నాయి. క్వాలిటీలు అయితే ఎక్కువైతే ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళి ఒకసారి తీసుకోండి పర్వాలేదు. ఇంకా ఇలాగైతే వీళ్ళందరూ పిల్ల షాపింగ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఒకటి ఒకటి ఎంచుకుంటుందని చెప్పేసి నా మట్టుకు నేను సెల్ఫీలు అయితే దిగుతున్నానండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సెల్ఫీలు పిచ్చి, వీడియోలు పిచ్చే కదండి. అలాగే ఇందాక చూపించిన మోడల్లోనే ఇవి కూడా మోడల్లోని దీనికైతే బార్డర్కి ఇలాగా డిజైన్ అయితే వచ్చింది. ఇందాక చూపించిన శారీకి ఏంటంటే ప్లెయిన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కిందన ఉంది కదండి బ్లూ కలర్ది, దీనికైతే ఇలాగా ప్లెయిన్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత చూపించారు కదండి, దానికైతే డిజైన్ అయితే వచ్చింది. ఇది మాత్రం చాలా చాలా నచ్చిందండి. ఇంకెక్కడైతే మన సెక్షన్ కాదండి, ఇంకా బాయ్స్ సెక్షన్ కాబట్టి ఇంకా ఇక్కడ రాగానే నాకు మెంటల్ అయితే వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే పిల్లలకి తీసుకోవాలన్నా వాళ్ళని తీసుకోమని చెప్పేసి నేనైతే సైడ్ అయిపోతాను. ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళు ఇలా చూస్తున్నారు, కానీ బాగున్నాయండి. జెంట్స్కైనా కిడ్స్కి వేర్కి చాలా మట్టుకు బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మనకి క్వాలిటీ కూడా బాగుంటుందండి. డ్రెస్సులు అన్నదైనా ఏవైనా మెటీరియల్ మాత్రం క్వాలిటీ బాగుంటుంది. అలాగే వీళ్ళు చూస్తుంటే నేను కొంచెం రీల్స్ కొన్ని అయితే తీసుకున్నాను, కానీ ఒక్కటి కూడా సరిగా రాలేదండి. ఎన్ని రీల్స్ తీసుకున్నాను కానీ ఒక్కటి వీడియో కూడా నాకు తీయడం కుదరలేదు. అందు గురించి అని చెప్పేసి ఒక్కటి కూడా నేను పెట్టలేకపోయానండి. మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చాను. ఈ లంగా ఓణీలు ఇవి చాలా బాగున్నాయి కదా లెహెంగాస్. ఇక్కడ మ్యాచింగ్ ఉందని చెప్పేసి నేను పాపకి తడిగిన గౌన్ కోసం అయితే చాలా ముచ్చటేసిందండి. మా పాపకైతే చిన్నప్పుడు ఇలాంటి గౌన్సే వేసేదాన్ని. ఇప్పుడు మాకు కొడుక్కి మన కొడుకు పుట్టాడు కదండి, ఇంకా వాడికైతే వేయడానికి మాకు ముచ్చట్లేదు. ఆడపిల్లల గౌన్ చూసి అలాగా చాలా సరదా పడి అలాగ షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మళ్ళీ ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చేసాము. ఫ్యాన్సీ అంతా చూసుకొని అక్కడ కొన్ని నెక్లెస్ అలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కొనుక్కొని ఇంకా అలాగా అనకాపల్లి నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి వైజాగ్ వెళ్ళే రూటు. ఇక్కడికి రాగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే జెండా, ఎందుకంటే మన ఇండియన్స్ కదండి, ఎలాగైనా సరే ఏదో తెలియని ఆనందం సంతోషం అంతా మనకి ఉప్పొంగిపోయేది మాత్రం మనకి ఇలా చూస్తేనేనండి. అలాగ బ్రిడ్జి అయితే దిగిపోయాము. బ్రిడ్జి దిగిన తర్వాత ఇలాగ స్ట్రైట్గానైతే వస్తున్నామండి. చుట్టూరు కొండలు ఇవన్నీ చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇలాగైతే బ్రిడ్జి దిగేసి ఇంకా ఇలా వస్తున్నామండి. ఇలా వచ్చిన తర్వాత కొండలు చూస్తున్నారు కదా చుట్టూరు ఎలా అయితే ఉన్నాయో. ఇక్కడైతే ట్రైన్ కూడా వెళ్తుందండి. ఇలాగా చూసారు కదా మీరు, అదిగోండి అది అక్కడ అలాగా. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీడియోని. ట్రైన్ అయితే వెళ్తుంది. ఇంకా చుట్టూరు కొండలకి ఈ రోడ్డు మీదకి ఇలా రాగానే చాలా నేచర్ అన్నది చాలా అందంగా కనపడుతుందండి. ఈ ఏరియా రాగానే కొండలు చుట్టూరు మొత్తం వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడైతే ఏలేరు కాలువ ఇది చూసారు కదండి. ఇంకా
ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేసాను కదా, అదైతే మీకైతే ఒకసారి చూపించేస్తాను. నేను ఏం కొన్నాను ఏంటి అన్నది కూడా మీకు ఈ విధంగానైతే నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి నేను తీసుకున్న శారీ పాపకి ఈ శారీ అయితే తీసుకున్నాను. పిల్లలకి బాగుంటుందని చెప్పేసి మా పాపే తీసుకుందండి. నాకైతే సెలక్షన్ అంత ఇదిగా తెలీదు. పాప కూడా ఇదే తీసుకుంది, కావాలి మమ్మీ ఇది కలర్ నాకు నచ్చింది అని అనగానే ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నామండి. పళ్ళు కానీ డిజైన్ కానీ బ్లౌజ్ పీస్ కానీ చాలా చాలా బాగుంది. కట్టుకుంటే పార్టీ వేర్ లుక్ లాగా వస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుందండి. ఇది చక్కగా ఉందండి, పిల్లలు కట్టుకోవచ్చు, మనమైనా కట్టుకోవచ్చు అండి, మా లాంటి ఏజ్ వాళ్ళు అయినా కూడా కట్టుకోవచ్చు దీన్ని. ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇంకా మగవాళ్ళకంటే ఇంకా ఆడికి ఒక జత తీసుకున్నానండి. ఏదో ఒక జత బట్టలు అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మగవాళ్ళకి మనకి సంబంధం లేని విషయం. అలాగే నేను ఫ్యాన్సీకి వెళ్ళాను కదండి, ఫ్యాన్సీ దగ్గర కూడా చిన్నది జ్యువెలరీ అయితే తీసుకున్నాను. నెక్ సెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి నాకు కాస్ట్ 2300 అలా పడిందండి. ఈ రెండు కలిపి లాంగ్ హారం ఒకటి వచ్చింది, షార్ట్ హారం ఒకటి వచ్చిందండి. పర్ల్స్ వచ్చి చక్కగా చాలా చాలా బాగుందండి. స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ అన్నీ వచ్చి పర్ల్స్ అయితే వచ్చాయండి. ముత్యాలు చాలా బాగున్నాయి. ఇదైతే నేను 2300 అలాగే 2500 లోపే పడిందండి నాకైతే కాస్ట్. ఇది నేనైతే ఇది తీసుకున్నాను అలాగా. కానీ చాలా బాగా నచ్చిందండి. ఏదైనా పార్టీలకు వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా పెట్టుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఈ శారీ మీద కూడా ఇలాగా మ్యాచ్ అయిందండి నాకు. ఇదిగోండి ఇదైతే ఇలా తీసుకున్నాను. తీసుకొని రెండు కూడా పెట్టుకొని చూస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది. ఈ ప్లెయిన్ శారీ మీదకి చాలా బాగుందండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాంగ్ హారం, షార్ట్ హారం ఈ రెండు ఇలాగా 250,000 22,500 లోపల పడిందండి నాకు. ఇంకా చూసారు కదండి, ఇవైతే నేను పెట్టేశాను. ఇక ఈ షాపింగ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ గాజులు ఇవన్నీ కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ అయితే చేసేసాము. బట్టలు ఉదయమే నానబెట్టేసి వెళ్ళిపోయానండి వాషింగ్ మిషన్లో వేసేసి. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ తప్పదు కదండి, కొన్ని కొన్ని పనులు అయితే చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటున్నాము. అలాగే బట్టలు అయితే మా పాప నేను కూడా ఇంకా గబగబగా ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసుకుంటున్నాము, ఎండ మొత్తం పోతుందని చెప్పేసి. ఇలా బట్టలన్నీ లైన్గా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఆరేస్తున్నామండి. మాకు వెనక వైపు ఇంకా అలా ప్లేస్ ఉండదండి, ఇంకా ఆరేసుకున్నా ఇంకా ఎదురే ఆరబెట్టాలి. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే నేను బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. మనకు ఆడవాళ్ళకి ఎటెళ్ళు వచ్చినా సరే ఈ పనులు మాత్రం తప్పవండి మనకి, కానీ చేసుకోవాలి. అలాగే ఈ పువ్వులు చూసారా ఎండకు వాడిపోయండి. ఒక్కరోజు నీళ్ళు అయిపోయేసరికి కుండీళ్ళల్లో కొంచెం హెల్త్ బాగాలేదని వాటర్ అయిపోయేసరికి పువ్వులన్నీ వాడి పట్టేసేయండి. చాలా బాధ అనిపించింది ఇవన్నీ ఇలాగ వాడి పట్టేసేసరికి. ఇంకా అలా పడుకున్నానండి 3:30కి అలా పడుకొని అలా లేచేసరికి మా పాప గిన్నెలన్నీ తోమేసి స్టవ్ తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకుందండి. మా పిల్ల అలా చేసేసరికి నాకే ఆశ్చర్యం అనిపించిందండి. అసలు మొత్తం గిన్నెలన్నీ తోమేసింది, స్టవ్ శుభ్రంగా తుడిచేసింది. నేను ఎలా నీట్గా అయితే ఉంచుకుంటానో అలా నీట్గా పెట్టేసరికి అమ్మయ్య అని అనుకున్నానండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 5:30 అయితే అయిందండి. చూశారు కదా, భానుడు కూడా ఇంకా వెళ్ళిపోతున్నాడు, అస్తమించే టైం అయిపోయింది కాబట్టి. మనకి అంతేనండి, ఉదయించే దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా పనులే పనులండి. ఎలాగైనా సరే ఇంటి బాధ్యతలన్నీ మొయ్యాలి కాబట్టి తప్పదు. ఇంకా అలాగ 5:30 అయితే అలాగ అయింది కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. చక్కగా చాలా బాగున్నాడు సూర్యుడు అస్తమించేటప్పుడు. అలాగే నేను ఇంకా 5:30 అయిందని చెప్పేసి టీ కూడా పెట్టేసుకొని తాగుతున్నానండి. ఇవి అయితే రోజా పువ్వులు చూశారు కదండి ఎంత బాగున్నాయో. వీడియోకి చక్కగా దొరికాయండి, బాగుంది. ఇలాగా ఏదైనా ఉదయమైనా సాయంత్రం అయినా సరే లెగిచిన వెంటనే కనుక స్టవ్ చక్కగా నీట్గా ఉండి ఆ ఏరియా మొత్తం కూడా నీట్గా ఉంటే చక్కగా
అదండి చూసారు కదండి. ఈరోజు మన వీడియో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే జరిగింది అయితే పెట్టేశానండి. ఈ డే వ్లాగ్ అన్నది ఎలాగొన్నది అన్నది మీరు ఒకసారి మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నాకు టైము 5:30 అలాగ అవుతుందండి. ఇప్పుడు టైము 5:30 అయితే అయ్యిందండి. 5:30 అలా కొంచెం నీరసంగా ఉంటే పడుకొని అయితే లేచాక టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకొని తాగేద్దామని. అదేనండి ఈరోజు నా వీడియో. ఉదయం వెళ్ళాము, షాపింగ్ చేసుకున్నాము, ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకొని ఇంకా కొంచెం అయితే టైర్డ్ అయితే అయిపోయామండి. ఇదేనండి మనకి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.